యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీశ్వరరావు. ముందుగా మీకు అందరికీ వెల్కమ్ టు స్కిల్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే పార్ట్ ఏంటి అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి. సో పార్ట్ 2 చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పైన సెకండ్ పార్ట్ అనేది నేను పెట్టబోతున్నాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూడబోయేది ఏంటి అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పైన మనం ఏవైతే వీడియోస్ చేస్తున్నామో సో ఆ వీడియోస్లోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా మనం బ్యాలెన్స్ షీట్ని కానీ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కానీ వాటిని ఎలా చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి. జనరల్గా మనకు వచ్చేటప్పటికి ఏంటి అంటే నార్మల్ అకౌంటింగ్లో బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ నార్మల్గానే మనం అకౌంటింగ్ రూల్స్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ వేస్తాం. సో అందులో ఇష్యూస్ ఏమీ ఉండవండి. అయితే ఎప్పుడైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుందో అంటే ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తామో ఆ ఫైనల్ అకౌంట్స్తోనే పాటు మనం ఏం చేయాలి అంటే కొన్ని అడిషనల్గా అనాలిసిస్ అనేవి చేయాలి. ఆ అడిషనల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేస్తాం, సో దానికి ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతాం, ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఫాలో అప్ చేస్తాము ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఎట్సెట్రా, కరెంట్ అసెట్స్ అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి, అవన్నీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ వీడియోని కావాలంటే మళ్ళీ ఒకసారి చూస్తే క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి నార్మల్ అకౌంటింగ్ అయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి. జనరల్గా మనం ఏమని చెప్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేస్తాం. సో వాటి వల్ల మనకి ఏమంటే సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మన బిజినెస్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదు ఎంత లాస్ వచ్చింది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే మన బిజినెస్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎంత లైబిలిటీస్ ఉన్నాయి, ఎట్సెట్రా లాంటి విషయాల్ని కనుక మనం చూసుకోవాలి అని అనుకున్నట్లయితే కంప్లీట్గా మనం ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాటిని ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని అనాలిసిస్ అనేవి చేయాలి. అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఇన్ డెప్త్గా వాటిపైన మనం పరిశోధన చేయగలిగితే, ఆలోచించగలిగితే, సో వాటి వల్ల మనకి సో అసెట్ మన బిజినెస్లో ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, లేదు ఇంకా మనం ఏమన్నా అసెట్స్ని పెంచాలా లేదు తగ్గించాలా, అప్పులు ఇప్పుడు బిజినెస్లో ఉండే అప్పులు మనకి సరిపోతాయా అంటే మనం మేనేజ్ చేయగలుగుతామా, రేపు ఎప్పుడైనా పే చేయగలిగే పొజిషన్లో ఉంటామా, లేదు పే చేయలేని పొజిషన్లోకి మన బిజినెస్ మనకి తెలియకుండానే జారిపోతుందా, ఇలాంటి ఎట్సెట్రా లాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి అంటే కొన్ని టెక్నిక్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు. సో వాటినే మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ జనరలీ కన్సిస్ట్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. అదేంటి అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, దాన్నే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా చెప్తున్నాం. అలాగే బ్యాలెన్స్ షీట్, దాన్నే మనం పొజిషన్ స్టేట్మెంట్ అని కూడా చెప్తున్నాం. వీటి రెండింటిపైన మనం కంప్లీట్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాలి అంటే డెప్త్గా మనం ఆలోచన పరిశోధనలోకి వెళ్ళాలి అంటే మనం ఉపయోగించాల్సిన టెక్నిక్స్ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ టెక్నిక్స్లో చూస్తే ఏంటంటే కంపారిటివ్ స్టేట్మెంట్, ట్రెండ్ అనాలిసిస్, కామన్ సైజ్ స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అలాగే రేషియో అనాలిసిస్, ఇవన్నీ రిలేటెడ్ టు ఫైనల్ అకౌంట్స్. అంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దాన్ని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కంప్లీట్గా ఏంటి అంటే ఈ అనాలిసిస్ ద్వారానే, అంటే అవి ఏవైతే వేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఈ అనాలిసిస్ ద్వారానే మనం కంప్లీట్గా ఇంకొంచెం డెప్త్గా ఆలోచించి వాటిపైన ఒక అవగాహనకు వచ్చి ఒక డెసిషన్కి వచ్చి వాటిల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే చేయటం వల్ల మన బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ని మనం వదిలేసుకుంటామో ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవ్వదు. ఒకవేళ రన్ అయినా మ్యాక్సిమం ప్రాఫిట్ని సంపాదించకుండానే రన్ అవుతుంది. మరి మ్యాక్సిమం ప్రాఫిట్ని మనం సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి, ఈ టెక్నిక్స్ అనే వాటిని ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. అందుకే మనకి ఎంబీఏలో కానీ ఎంకామ్లో కానీ చూసినట్లయితే సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం కావచ్చు, ఈవెన్ డిగ్రీలో కూడా ఉన్నాయి మనకి ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పైన. సో వీటిని సరిగా అంటే బయట సరిగా కాలేజీల్లో కానీ ఇంకా అదర్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సరిగా చెప్పకపోవడం వల్ల ఏంటంటే రేపు మీరు జాబ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జాబ్లో వాళ్ళకి రియల్ టైమ్ ఓరియంటెడ్ టెక్నాలజీ కావాలి, రియల్ టైమ్ నాలెడ్జ్ కావాలి, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలి. మనం ఇక్కడ వెళ్ళడమే ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్తో వెళ్ళకపోతే అక్కడ ట్రబుల్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదండి.
సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో కంపారిటివ్ స్టేట్మెంట్ వల్ల మనం ఏం చేస్తాం? కంపారిటివ్ ఆ పేరులోనే ఉంది చూడండి. కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏవైతే జరిగిన బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్సెస్ తో కానీ లేదా అంతకంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క బ్యాలెన్సెస్ తో కానీ కంపారిజన్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే 10 years నుంచి బిజినెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అని మనం ఎలా చెప్పగలుగుతాము? పాస్ట్ ట్రాక్ రికార్డ్ ని చూస్తే లాస్ట్ ఇయర్స్ లో అంతా కూడా మనకి ప్రాఫిటబిలిటీతోనే రన్ అయింది కాబట్టి ఆన్ అన్ యావరేజ్ గా చూసుకున్నా గానీ మనం ప్రాఫిట్ లోనే ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మనం ప్రాఫిట్ ని సంపాదిస్తామని మనం చెప్పగలం. సో ఒక యావరేజ్ ఫిగర్ కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలిగాము? సో కంపారిజన్ అనేది చేసాం. ఎలా చేసాము? ప్రీవియస్ ఇయర్స్ ని తీసుకొని చేయగలిగాం. అంటే పాస్ట్ రికార్డు కనుక మన దగ్గర ఉన్నట్లయితే, పాస్ట్ ఇయర్స్ యొక్క డేటా కనుక మన దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు? సో ఎస్టిమేషన్స్ అనేది వేయొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన బిజినెస్ యొక్క పొజిషన్ ఏమాత్రం ఉండొచ్చు, ఎంతవరకు సంపాదించవచ్చు, ఇలాంటి ఎట్సెట్రా లాంటి ఇన్ఫర్మేషన్స్ మనం ఐడెంటిఫై చేసి సో ఒకవేళ తగ్గుతుంది లాస్ట్ ఇయర్ తో కనుక ఈ ఇయర్ నెక్స్ట్ రాబోయే ఇయర్ లో సేల్స్ కానీ పర్చేస్ కానీ ఇలాంటి బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అని అనిపిస్తే ఆ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఇప్పటి నుంచే మెజర్స్ బిగినింగ్ నుంచే స్టార్ట్ చేస్తే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఇలాంటి టెక్నిక్స్ అన్నిటిని కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్యాలెన్స్ షీట్ లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కానీ కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్ది అలాగే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది మనం కంపేర్ చేసేటప్పుడు లేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ది ప్రీవియస్ లో ఏ ఇయర్ అయినా సరే ఫైనాన్షియల్ ఇయర్స్ కి కంపారిజన్ అనేది చేయాలి అని అనుకున్నప్పుడు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి కంపారిజన్ చేయొచ్చు, అలాగే బ్యాలెన్స్ షీట్ కి కూడా మనం కంపారిజన్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి కంపారిజన్ అనేది చేస్తే అది ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్మెట్ ఆఫ్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించిన ఫార్మెట్ అంటే ప్రొఫార్మా అంటే స్పెసిమెన్ అంటే ఒక స్ట్రక్చర్. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఎలా వేస్తాము ఏంటి, కంపారిజన్ అనేది ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే, కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించింది. ఇక్కడ చూస్తే మీకు పర్టికులర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పర్టికులర్స్. సో అలాగే 2 years కి సంబంధించి అంటే 2 financial years కి సంబంధించి కంపారిజన్ అనేది చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను 2015 to 16 అని తీసుకున్నాను. సో 2015 to 16 అని తీసుకున్నాను. అలాగే 2016 to 17 అనే ఫైనాన్షియల్ ఇయర్స్ 2 financial years అనేది నేను తీసుకోవడం జరిగింది. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ని నేను ఇక్కడ అబ్సల్యూట్ చేంజ్ వెదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చెప్పి నేను ఇక్కడ క్లియర్ కట్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అది ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అన్న వాల్యూని కూడా నేను ఇక్కడ క్లియర్ కట్ గా వేసుకుంటూ వెళ్తాను. సో దీన్నే పర్సంటేజ్ రూపంలో వేయాలి అంటే పర్సంటేజ్ రూపంలో కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటా. అది కూడా ప్రీవియస్ ఇయర్స్ తో గనక పోలిస్తే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని చూసుకుంటూ వేసుకునే క్యాలిక్యులేషన్స్. అర్థమైంది కదండి? రైట్, ఫైన్, అంతా బాగానే ఉంది. సో ఏమేమి వస్తాయి ఈ ప్రొఫార్మాలో ఏమేమి రావడం జరుగుతుంది? సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. డైలీ బిజినెస్ ఏదైతే రొటీన్ గా రన్ అవుతుందో డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ వల్ల అంటే పర్చేస్ చేయడం కావచ్చు, సేల్స్ చేయడం కావచ్చు, ఇలా రెగ్యులర్ గా గూడ్స్ అంటే మన మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ యాక్టివిటీస్ వల్ల మనకి జనరేట్ అయ్యే ఇన్కమ్ నే మనం రెవెన్యూ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ వచ్చి ఫర్నిచర్ సేల్ చేసే బిజినెస్ అని అనుకున్నట్లయితే ఫర్నిచర్స్ ని సేల్ చేయడం వల్ల మనకి ఏదైతే వస్తున్న ఇన్కమ్ ఉందో దాన్నే మనం రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పి చెప్తాం. సో ఆ టైప్ ఆఫ్ రెవెన్యూ ఎంతైతే వచ్చిందో సో ఆ అమౌంట్ ని ఇక్కడ మనం వేసుకోవడం జరుగుతుంది. వాటి రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ని మనం ఇక్కడ చేంజ్ లో వేసుకోవడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ అదే దాన్ని మనం పర్సంటేజ్ లో కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇలా కాకుండా ఇంకేమైనా అదర్ ఇన్కమ్స్ ఏవైనా వచ్చినట్లయితే సో ఆ అదర్ ఇన్కమ్స్ ని మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. మరి అదర్ ఇన్కమ్స్ అంటే ఏంటి సార్ అంటే రెవెన్యూ వల్ల కాకుండా ఇతర వాటి వల్ల జనరేట్ అయ్యే ఇన్కమ్ నే మనం అదర్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్తాం. మరి రెవెన్యూ వల్ల కాకుండా ఇతర ఇన్కమ్స్ ఏవేవి రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అసెట్ ని ఒక ఫిక్స్డ్ అసెట్ ని అమ్మేసాం అనుకోండి, రోజుకు ఒక ఫిక్స్డ్ అసెట్ నమ్మంగా డే టు డే బిజినెస్ లో
అలాగే వీక్లీకి ఒక ఫిక్స్డ్ అసెట్ ని అమ్మం కదా. సో ఎప్పుడో ఒకసారి మన బిజినెస్ లో సో ఇంకా అది మనకు అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఫిక్స్డ్ అసెట్ ని మనం ఏం చేస్తామంటే డిస్పోజ్ చేస్తాం, అంటే అమ్మేసుకుంటాం. అలా అమ్మినందువల్ల మనకి ఏదైనా డబ్బులు వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అదర్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్తాం తప్ప అది రెవెన్యూ ఇన్కమ్ కాదు. సో చెప్పాలి అంటే అది క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఎనీవే, సో మొత్తానికి ఏంటంటే అలా అలా అదర్ ఇన్కమ్స్. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే సో ఎవరికైనా అప్పు ఇచ్చారు అనుకోండి, దాని మీద వచ్చే వడ్డీ. యాక్చువల్లీ మన బిజినెస్ అప్పులు ఇచ్చుకునే బిజినెస్ కాదు, ఫర్నిచర్ బిజినెస్ అని ఇందాక చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫర్నిచర్ బిజినెస్ అని చెప్పాను. మరి ఫర్నిచర్ బిజినెస్ లో ఉండి వేరే వాళ్ళకి ఎవరికో ఒక వ్యక్తికి అప్పు కావాలి అంటే మనం డబ్బులు ఇచ్చాము, దాని మీద అతను వడ్డీ ఇస్తున్నాడు. సో మన బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేది అంటే ఫర్నిచర్ ని పర్చేస్ తక్కువ రేటుకి కొని ఎక్కువ రేట్కి అమ్మడం. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఆ పని చేస్తూ అదర్ సైడ్ గా మళ్ళీ ఏం చేసిందంటే వేరే వాళ్ళకి మనం ఏదైనా అప్పు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అప్పు ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో అలా అప్పు ఎప్పుడైతే ఇచ్చామో దానిపైన వచ్చే వడ్డీ మనకి రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఏమంటామంటే ఇన్కమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బాగానే ఉంది. అలాంటి ఇన్కమ్స్ నే మనం ఇక్కడ ఏమంటాము అంటే అదర్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్తాము. ఆ అదర్ ఇన్కమ్స్ ని కూడా ఇక్కడ మనం రికార్డ్ చేయాలి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏమో రెగ్యులర్ బిజినెస్ వల్ల జనరేట్ అయ్యే ఇన్కమ్స్ ని, అలాగే అదర్ ఇన్కమ్స్ అంటే ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా వడ్డీలు కానీ ఇంకోటి కానీ అలా ఏమైనా వస్తే వాటిని కూడా మనం అదర్ ఇన్కమ్స్ అని చెప్పి రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇన్కమ్స్ ఏవైతే వస్తాయో ఆ టోటల్ రెవెన్యూ ఇన్కమ్స్ అలాగే అదర్ దాన్ రెవెన్యూ ఇన్కమ్స్ రెండింటిని కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ టోటల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ని రికార్డ్ చేయాలి. బిజినెస్ లో జరిగే వేరియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో సో ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా కంపారిజన్ చేయాలి. సో జనరల్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేటప్పుడు మనం ఫాలో అయ్యే రూల్ ఏంటి, నామినల్ రూల్ ప్రకారం డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ వేస్తాం, క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ వేస్తాం. అవి తప్ప ఇక్కడ వేరేవి రావు, ఎందుకంటే ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి ఓన్లీ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ మధ్య ఉండే డిఫరెన్సెస్ ని మాత్రమే చెక్ చేస్తాం. ఈవెన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేసేవి కూడా అవి తప్ప వేరేవి వేయము, రైట్. అర్థమవుతుంది కదండి, రైట్. నెక్స్ట్ పాయింట్ లో చూసినట్లయితే అలాగే ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్. సో మనం మెటీరియల్స్ యూజ్ చేసుకోవడానికి తెచ్చి మనం మన బిజినెస్ లోకి మెటీరియల్స్ రావడానికి ఎంతైతే ఖర్చులు పడ్డాయో ఆ ఖర్చులన్నింటినీ రికార్డ్ చేస్తాం. అలాగే పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, సరుకుల్ని కనుక డైరెక్ట్ గా మనం కొన్నట్లయితే మనకి ఎంతైతే ఖర్చు పడిందో సో దాన్ని రికార్డ్ చేయాలి. అలాగే చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ, ఇన్ కేస్ మన బిజినెస్ లో కనుక గూడ్స్ కనుక ఉన్న ఇన్వెంటరీ అంటే స్టాక్ ఐటమ్స్, అది ఫినిష్డ్ గుడ్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కావచ్చు, అవి ఏవైనా సరే అవి ఎంతైతే ఉంటాయో వాటిని కూడా మనం తెచ్చుకోవడానికి ఖర్చులు పెడతాం కాబట్టి సో అవి ఉన్నా సరే బిజినెస్ లో ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో రికార్డ్ చేసి చూపించాలి. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రింజ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, అంటే పర్క్స్ అని చెప్పి చెప్తాం, పర్క్విజైట్స్. సో ఎంప్లాయీకి వేజెస్ శాలరీస్ కంటే అడిషనల్ గా మనం ఏవైనా బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేసినట్లయితే మనము అంటే ఇక్కడ కంపెనీ కనుక ఒక ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఫెసిలిటీ, సో హోమ్ లో ఫర్నిచర్ ఫెసిలిటీ ఎట్సెట్రా లాంటి అదర్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే దానికైనా ఖర్చు బిజినెస్ కి దానికి కూడా బిజినెస్ ఖర్చు పెడుతుంది కాబట్టి అలాంటి ఖర్చులు ఏమైనా ఉన్నా సరే అవి కూడా రికార్డ్ చేస్తాం. ఫైనాన్స్ కాస్ట్స్, సో ఏదైతే ఫైనాన్స్ తెచ్చుకోవడానికి లేదా ఇవ్వడానికి మనకి ఏదైతే ఖర్చులు అవుతాయో సో అవి కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. అలాగే డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. సో డిప్రిసియేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాను డిప్రిసియేషన్ పైన. సో డౌట్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, రైట్. అలాంటివి ఏవైనా ఉంటే కూడా మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్, ఇతర ఖర్చులు ఏవైనా ఉన్నా కానీ అలాంటి వాటన్నిటిని కూడా మనము వేయడం జరుగుతుంది. ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ని ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తాం తప్ప ఇంకా వేరేదేమీ కూడా మనం చేయము, రైట్. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి సో ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తామంటే టోటల్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో టోటల్ చేసిన తర్వాత ఈ టోటల్ రెవెన్యూస్ మైనస్ ఇన్కమ్స్ అనేది చేస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. సో వన్స్ ఒకసారి మనం ప్రాఫిట్ ని సంపాదించిన తర్వాత మనం ఏం చేయాలి, ట్యాక్స్ అనేది కూడా మనం పే చేయాలి కాబట్టి కంపెనీ. సో ట్యాక్స్ ని కూడా మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనే దాని నుంచి ట్యాక్స్ తీసేస్తాం. తీసేయగా వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇలా చేయటం వల్ల మనకి ఏంటి అంటే కంప్లీట్ గా బిజినెస్ లో ఎంత డబ్బు మిగులుతుంది, లాస్ట్ ఇయర్ ఎంత మిగిలింది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత మిగిలింది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత మిగిలింది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన టోటల్ కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన టోటల్ కి డిఫరెన్సెస్ ఎంత. ఒకవేళ ఆ డిఫరెన్సెస్ చూసినట్లయితే దాన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తే అది ఎంత. సో తెలియటం వల్ల మనం ఏంటి అంటే
సో ఏదో బిజినెస్ జరుగుతుందంటే జరుగుతుందిలే అని చెప్పి వదిలేయకుండా కంప్లీట్గా మనం ఏం చేస్తామా అంటే కొంచెం దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేయడానికి, దాని యొక్క పర్ఫార్మెన్స్ని పెంచడానికి, సో దానికి తగిన రెమెడీస్ ఏవైనా ఉంటే, మెజర్స్ ఏవైనా ఉంటే అలాంటి వాటన్నిటిని కూడా మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. సో ఇదే ఫార్మేట్ ఆఫ్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉందో దీని మీద నెక్స్ట్ వీడియోలో మీకు ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ తర్వాత కంపారిటివ్ స్టేట్మెంట్స్లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో కూడా కంపారిజన్ అనేది ఉంటుంది. సో దాని మీద కూడా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ టెక్నిక్స్లోకి మెల్లమెల్లగా ఫాలో అప్ చేస్తాను. రైట్, ఇక్కడితో మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ తెలుగు పార్ట్ 2 అనేది ఎండ్ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ విలువైన ఒపీనియన్స్ని ఏమాత్రం మొహమాటం లేకుండా కమెంట్ రూపంలో తెలపండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మా యూట్యూబ్ వీడియోస్ అందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.